హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన లక్ష్మి రుచులు. ఈ రోజు మన ఛానల్లో సూపర్ స్పెషల్ రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. మన ఇంట్లోనే పర్ఫెక్ట్ గా హోటల్ స్టైల్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తా. అరోమా, ఫ్లేవర్, మసాలా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. రైస్ గ్రైండ్ సపరేట్ గా, చికెన్ జ్యూసీగా సూపర్ గా ఉంటుంది. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, వీకెండ్ స్పెషల్స్ అయినా ఈ రెసిపీ ది బెస్ట్ చాయిస్. సో డిలే లేకుండా స్టార్ట్ చేసేద్దామా మన యమ్మీ చికెన్ దమ్ బిర్యానీని. చికెన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 kg చికెన్, 1 kg బాస్మతి రైస్, 4 బిగ్ సైజ్ ఆనియన్ పీసెస్, పుదీనా, కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలు, 100 ml ఆయిల్, 2 tablespoons cow ghee, 150 ml curd, 2 tablespoons ginger garlic paste, రుచికి సరిపడే అంత ఉప్పు, 2 tablespoons rock salt, 1 tablespoon పసుపు, 2 tablespoons రెడ్ చిల్లీ పౌడర్, 2 tablespoons బిర్యానీ మసాలా, 2 tablespoons ధనియాల పొడి, 1/2 tablespoon జీలకర్ర పొడి, 1 tablespoon ఎలాచీ పౌడర్, 2 tablespoons లెమన్ జ్యూస్, pinch of saffron, 2 tablespoons saffron milk, 1 tablespoon shahi jeera, 1 tablespoon సాన్స్, అండ్ ఫైనల్గా ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్. ఫస్ట్లీ బాస్మతి రైస్ని 2 to 3 times వాష్ చేసుకొని ఒక 1/2 an hour సోక్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిన బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈవెన్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒక 8 to 10 minutes తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుట్ అవుతాయి. అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో కన్వర్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఒక హండీలో చికెన్ని వేసుకోండి. అందులోనే కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ఎలాచీ పౌడర్, పచ్చిమిర్చి చీలికలు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పెరుగు, అలాగే నిమ్మరసాన్ని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోండి. అలాగే ఇందులో బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ అంతటిని కూడా ఒకసారి బాగా కలిపి ఒక 2-3 hours పాటు మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేయడం వల్ల చికెన్లోకి మసాలా బాగా అబ్జర్వ్ అయ్యి చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది. సో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పు, సౌంఫ్, షాహీ జీరా, నల్ల ఎలాచీ, బిర్యానీ ఆకులు, ఎలాచీ, లవంగాలు, జాపత్రి, స్టార్ అనైస్, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, పుదీనా మరియు కొత్తిమీర, అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని నీళ్ళను బాగా మరిగించండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం సోక్ చేసి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు రైస్ ఒక 60% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని తీసుకొని చికెన్ మీద ఒక లేయర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక 2-3 minutes తర్వాత రైస్ 80% కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఇంకొక లేయర్గా పైన స్ప్రెడ్ చేసుకోండి. ఫైనల్గా ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం కుంకుమ పువ్వు పాలు, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఎలాచీ పౌడర్ అండ్ కౌ ఘీని కూడా వేసుకొని 5 minutes హై ఫ్లేమ్లో అండ్ 25 minutes లో ఫ్లేమ్లో దీన్ని దమ్ చేసుకోండి. స్టీమ్ బయటకు పోకుండా ఉండడానికి అల్యూమినియం ఫాయిల్ కానీ గోధుమ పిండితో కానీ దీన్ని సీల్ చేసుకోండి. ఫైనల్గా మూత తీసి చూస్తే వావ్, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ.
చూడండి రైస్ గ్రెయిన్స్ ఎంత ఫ్లఫీగా సపరేట్గా ఉన్నాయో. చికెన్ కూడా జ్యూసీగా మసాలా పర్ఫెక్ట్గా కోట్ అయింది. మీకు చూస్తుంటేనే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ బిర్యానీ లవర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన లక్ష్మీ రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.